ఇప్పుడే 'బాక్' మూవీ అయితే చూసాను. ఇప్పటివరకు 3 పార్ట్స్ అయితే వచ్చాయి 'సుందర్ సి' నుండి. 'చంద్రకళ', 'కళావతి', 'అంతఃపురం' మూవీస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇది 4th పార్ట్ 'బాక్' మూవీ అని టైటిల్ అయితే పెట్టారు. సో 'బాక్' మూవీ అని టైటిల్ ఎందుకు పెట్టారా అనిపించింది. బట్ సినిమా చూసిన తర్వాత నాకైతే క్లారిటీ వచ్చింది 'బాక్' అంటే ఏంటో. 'బాక్' అనే టైటిల్ వినంగానే నాకేంద్ర 'బాకేంద్ర' బక్ బక్ లాగా అనిపించింది. బట్ 'బాక్' అనే ఒక అస్సామీ దెయ్యం అయితే ఉంటుంది. దానికోసం రిఫరెన్స్ గా మనకు 'బాక్' అనే టైటిల్ అయితే పెట్టారు. మూవీలో మనకు ఇంట్రడ్యూస్ కూడా దెయ్యాన్ని అయితే చాలా రీప్రజెంటేషన్ గా అయితే సూపర్ గా అయితే చూపించారు. అంటే అస్సామీ దెయ్యాలు ఎలా ఉంటాయి, ఎలా పొజెస్ చేసుకుంటాయి, వాటి పవర్స్ ఏంటో కూడా మూవీలో అయితే క్లియర్ గా అయితే చూపించారు. ఇంకా మూవీలో ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్ గా రివ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఏమో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరోకి అయితే ఒక సిస్టర్ అయితే ఉంటుంది, తమన్నా భాటియా. తన 10 years నుండి అయితే కనిపించకుండా అయితే ఉంటుంది. తన సడన్ డెత్ అయితే మన హీరోకి అయితే తెలుస్తుంది. అక్కడికైతే పోతాడు. తమన్నా అండ్ తన హస్బెండ్ అయితే చనిపోయి ఉంటారు. తన పిల్లల్ని అయితే మన హీరో అయితే దత్తక తీసుకుంటాడు. ఇంకా మనకు తెలిసిందే కదా, ఇంకా ప్రీవియస్ పార్ట్ లాగే మన హీరో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు, ఎలా జరిగింది ఏంటి అనేది. దాని తర్వాత బాగ్ దయ్యంతో అయితే పరిచయం అవుద్ది. సో బాగ్ దయ్యం ఎవరు, తమన్నాకి అండ్ హస్బెండ్కి ఏం జరిగిందో తెలియాలంటే మీరైతే సినిమా చూడాలి. ఇంకా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఫస్ట్ హాఫ్లో మనకు బాగ్ దయ్యం అయితే చూపిస్తారు. ఒక అమ్మాయిని అయితే పొజెస్ చేసుకుని ఉంటుంది. సో ఆ బాగ్ దయ్యానికి ఉన్న పవర్స్ అవన్నీ కొంచెం లిటరల్గా అయితే చూపిస్తారు. ఆ సీన్ బాగుంది. దాని తర్వాత మన హీరో అయితే ఆ బంగ్లాకి అయితే వెళ్తాడు. అక్కడైతే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అండ్ మనకు వెన్నెల కిషోర్ కామెడీ, శ్రీనివాస కామెడీ అనేది మధ్యలో అయితే యాడ్ చేస్తారు. అది కూడా బాగుంది. రాశి ఖన్నా అయితే నాకు మూవీలో అంత స్కోప్ అయితే కనిపించలేదు. తన క్యారెక్టర్ అయితే ఉంది, మూవీకి యూస్ఫుల్లే, బట్ అంత స్కోప్గా అయితే వాడుకోలేదు. తమన్నాని అయితే బాగా అయితే వాడుకున్నారు. బట్ మనకు రాశి ఖన్నా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది మూవీలో. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే కొన్ని కామెడీ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఆ కామెడీ ఎలిమెంట్స్ కూడా కొన్ని దగ్గర అయితే ఫన్నీగా ఉన్నాయి, కొన్ని దగ్గర అయితే అంతేం ఫన్నీగా అనిపించలేదు. అండ్ కొన్ని మిస్టీరియస్ సీన్స్ కూడా ఉన్నాయి. హారర్ ఎలిమెంట్స్ అయితే ట్రై అయితే చేశారు డైరెక్టర్ బాగా రీప్రజెంట్ చేయడానికి. బట్ అవైతే కొన్ని వర్కౌట్ అయ్యి కొన్ని వర్కౌట్ కాలేదు. సో ఓవరాల్గా నాకైతే కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో ఫస్ట్ హాఫ్ అయితే గుడ్గా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుండి అయితే మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నాను. బట్ మనకైతే డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫే కొంచెం బెటర్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో ఆ గ్రిప్ అనేది మనకు మిస్ అయినట్టు అనిపించింది. అంటే స్టోరీకి రిలేటెడ్గా కొంచెం ఎంగేజింగ్గా ఉంటుండే బాగుండేది. ఈ రొటీన్ డొల్లా అదే దయ్యాన్ని అయితే మనకు ఎందుకు ఇలా జరిగింది, తన పగేంటి, ఇలా తెలుసుకోవడానికైతే మూవీలో అయితే మనకు సెకండ్ హాఫ్లో చాలా ఎక్కువగా అయితే చూపించారు. దాన్ని బంధించడానికి, అలానే ఆ దయ్యం మనకు కంట్రోల్లో తీసుకురావడానికి వీళ్ళు చేసే ట్రైలు ఇవే కనిపిస్తాయి మనకు సెకండ్ హాఫ్లో. సో మనకైతే ఫస్ట్ హాఫే కొంచెం కామెడీ ఎలిమెంట్స్తో కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్తో అయితే ఉంది. బట్ అదే సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్లో అది మిస్ అయినట్టు అనిపించింది. ఓవరాల్గా సెకండ్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ లేని ఎలిమెంట్స్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ తమన్నా క్యారెక్టర్ అయితే మదర్ లుక్లో అయితే తన సూట్ అయితే అయింది. అంటే గ్లామరస్గా కాకుండా మనకు మదర్ క్యారెక్టర్ ఎలా నటిస్తారో అలానే నటించారు. ఇంకా మనకు లాస్ట్లో సాంగ్ అయితే ఉంటుంది, అక్కడైతే గ్లామరస్గా అయితే కనిపిస్తారు. సుందర్ సి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీకి వచ్చేసి తనే డైరెక్టర్, తనే కథ అయితే ఇచ్చారు. సో మూవీలో తనే యాక్ట్ చేశారు కూడా. సో మూవీలో యాజ్ యూజువల్ తన యాక్టింగ్ నార్మల్గానే ఉంది. బీజిఎం గురించి మాట్లాడుకుంటే హారర్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ఆ బీజిఎం అయితే బాగుంది. మనకు హాల్లో కూర్చున్నప్పుడు ఆ మ్యూజిక్ వచ్చేటప్పుడు, ఆ హారర్ ఎలిమెంట్స్ వచ్చేటప్పుడు కనెక్ట్ అయితే అయ్యాను మూవీకి. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే నాకు ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ అయితే గుర్తొచ్చింది. ఆ అస్సామీ దయ్యం అయితే అలాగే అనిపించింది నాకైతే. సో మీరు కానీ మూవీ చూస్తుంటే మీకు కూడా అలాగే అనిపించింది, ఆ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. కామెడీ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ వరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఇచ్చారు. ఇంకా మనకు అన్యూజువల్ కామెడీ కూడా మూవీలో అయితే ఉంది, అదైతే స్కిప్ చేసేయండి. ఫ్యామిలీ ఆడియన్స్ మన పిల్లలకైతే ఈ మూవీ అయితే బాగా కనెక్ట్ అవ్వద్ది. ఫన్నీ ఎలిమెంట్స్ అని హారర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి కదా. సో మూవీ వచ్చేసి మనకు ప్రీవియస్ పార్ట్స్ ఎలా ఉన్నాయి సేమ్ అదే ప్యాటర్న్ అయితే ఉంది. ఓవరాల్గా మూవీ వచ్చేసి 50-50% అయితే ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అలా పిల్లలకైతే ఈ మూవీ అయితే నచ్చద్ది. మీ ప్రీవియస్ పార్ట్స్ అయితే చూసారా, ఆ ప్రీవియస్ పార్ట్స్ మీకు మొత్తం నచ్చాయా? సో ఈ మూవీ కూడా మీకు అయితే నచ్చద్ది. అంటే నచ్చద్దంటే మీకు ఓవరాల్గా దానికంటే బాగుందని నేను చెప్పడం లేదు, ఓవరాల్గా జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ మాత్రమే. నా ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి ఈ మూవీ మీద నాకు ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించింది. సెకండ్ హాఫ్లో ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేది నాకు అనిపించలేదు. సో ఓవరాల్గా మూవీ వచ్చేసి డీసెంట్ వాచ్. ఈ మూవీకి అయితే మీరు పోవాలనుకుంటున్నారా? నేను చెప్పిన పాయింట్స్ మొత్తం మీరు నోట్ చేసుకొని మూవీకి పోవాలో లేదో మీరైతే డిసైడ్ చేయండి. ప్రీవియస్ పార్ట్స్ కానీ మీరు చూసుంటే అవి కానీ మీకు నచ్చుంటే ఈ మూవీకి అయితే పోండి. ఈ మూవీ కూడా మీకు నచ్చద్ది. నా విషయానికి వస్తే ఈ మూవీ వచ్చేసి 50% నచ్చింది, 50% అయితే నచ్చలేదు. ఫైనల్గా నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 6.3 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి.